హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసం. మార్క్ రిజల్ట్ తర్వాత కొంత క్లియర్ పిక్చర్ అయితే వచ్చింది. స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, విద్యా సంస్థలకు కావచ్చు. దీంట్లో కొంత ఎలాబరేటెడ్గా ఏం జరగబోతుంది, తర్వాత ఫర్దర్ రౌండ్స్ ఎలా ఉండబోతుంది అనేది కొంత ఎలాబరేట్ చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం 16,500 మందికి అయితే సీట్స్ రాలేదని చెప్తున్నారు. కాబట్టి ఈ రాని వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ ర్యాంక్ ఎక్కువచ్చో లేకుంటే సీటు లేకుండా కాదు, కొంత ఏమంటారు తక్కువ అంచనా వేయటము, మాకు తక్కువ సీటు తక్కువ ర్యాంక్ వచ్చింది, యాక్చువల్గా ఎలా అయినా సీట్ వస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్తో మెయిన్ స్ట్రీమ్ కాంపిటీషన్ ఏదైతే ఉందో సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్ లాంటి ఆప్షన్స్ పెట్టుకోవటం వల్ల అలా జరుగుతుంది. సో వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని ఈరోజు మార్క్ రిజల్ట్ తర్వాత నిన్న ఈరోజు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చేంజ్ చేసుకుంటారు, వాళ్ళకి కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చేసి మరి 16 లేవుగా సార్ సీట్ల మిగిలింది 5,000 సీట్లే కదా సార్ అంటే, ఈ 5,000 సీట్లు కూడా మిగిలింది ఎక్కడ టాప్ కాలేజ్గా, టాప్ 20గా, టాప్ 30 కాదండి. రూరల్లో చిన్న చిన్న అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ లేని, తర్వాత ప్రయారిటీ తీసుకునే కాలేజెస్ ఉంటాయి. మామూలుగా ఏంటి మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇలాంటి కోర్సులు ప్రాధాన్యత లేని కోర్సులు మాత్రం మిగిలాయి. సిఎస్సీలు ఎక్కడ మిగిలేదు, మిగిలవు కూడా ఈ సంవత్సరం అయితే, ఎందుకంటే ఆ ట్రెండ్ అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 10,000 సీట్స్ ఉన్నాయి. మరి 10,000 మందికి సీట్స్ వచ్చే అవకాశం లేదా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి విడతలో వివిధ కాలేజీల్లో అంటే వివిధ యూనివర్సిటీస్ మనకు తెలిసిన ఎస్ఆర్ఎం కావచ్చు, విట్ కావచ్చు, అమృత కావచ్చు, మనం రెగ్యులర్గా వింటున్నాం మార్వాడి కావచ్చు, సందీప్, పిపి సామాన్య, గురుకాశి, ఐటీఎం, ఇట్లా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీ బెంగళూరులో, చెన్నైలో, ఇతర రాష్ట్రాల్లో మన పిల్లలు మోర్ దెన్ 20,000 జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక ర్యాంకు 40,000, 50, సరే 30,000, 40,000 ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళు జాయిన్ కావడానికి ఇక్కడ లోకల్ కాలేజ్, బయట కాలేజ్ పెద్ద ఇంట్రెస్ట్ అన్లెస్ ఒక విట్, ఎస్ఆర్, అమృత లాంటి కొంచెం పెద్ద కానీ లేకుంటే నెక్స్ట్ టెక్ మహేంద్ర ఇలాంటి కొంచెం ప్రెస్టీజ్ యూనివర్సిటీస్ తప్ప చిన్న చిన్న కాలేజ్ యూనివర్సిటీ జాయిన్ కారు. వాళ్ళు 20,000, 30,000 లోపల వరకు మాత్రమే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళు ఒక 20,000 మెంబర్స్ వివిధ యూనివర్సిటీస్కి వివిధ కోర్సెస్ కోసం మైగ్రేట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ర్యాంక్ వచ్చున్నది, సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంటి వద్ద ఉండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం మాత్రమే. కాబట్టి ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా కాంపిటీషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, కానీ వాళ్ళు రియల్ టైంలో కాంపిటీషన్లో ఉండరు. రెండవది వచ్చేసి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జేఈ కౌన్సిలింగ్ నడుస్తుంది. వాళ్ళు కూడా మంచి మెయిన్ స్ట్రీమ్లో ఉన్నారు. అంటే ర్యాంక్స్ 10,000, 5,000, 3,000 ర్యాంకులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు, జేఈ ర్యాంకర్స్. వాళ్ళు కూడా ఇంకా క్లాసెస్ స్టార్ట్ కావాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు అట్లీస్ట్ 4,500 నుంచి 6,000 మంది వాళ్ళు ఉంటారు. దాని తర్వాత మన దగ్గర అంటే ఎస్పెషల్లీ తెలంగాణలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఇప్పటికే 5,000 పైగా అడ్మిషన్ అయ్యాయి. మల్లారెడ్డి కావచ్చు, అనురాగ్ కావచ్చు, శ్రీనిధి యూనివర్సిటీ కావచ్చు, గురునానక్ యూనివర్సిటీ కావచ్చు, విజ్ఞాన్ కావచ్చు, కేఎల్ 2 యూనివర్సిటీస్, తర్వాత వచ్చేసి కావేరీ యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ, ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ, కొత్తగా మరి ఈ చైతన్య యూనివర్సిటీ ఏదైతే నెక్స్ట్ వేవ్ తీసుకున్న మల్లారెడ్డి కావచ్చు, అరోరా భువనగిరి క్యాంపస్లో 1000 అడ్మిషన్ తీసుకున్నారు. దీంట్లో కూడా ర్యాంకర్స్ ఉన్నారు. ర్యాంక్ వచ్చి కూడా వాళ్ళు చెప్పే యొక్క ప్రోగ్రామ్ నచ్చి జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు. అంటే వీళ్ళు కూడా 20,000 మంది ఉన్నారు. మోర్ దెన్ 20,000 ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నారు. అంటే ఇదొక 20, అదొక 20, ఒక 6,000, 46,000 మంది పిల్లలు అఫీషియల్గా అడ్మిషన్ తీసుకొని వారు వేరువేరు కాలేజీకి మోయారు. కానీ ఇక్కడ కౌన్సిలింగ్లో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ పార్టిసిపేట్ చేశారు. సో మీరెవరు సీట్ రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రెండవ విడతకు వచ్చేసి 3 క్యాంపస్లు వస్తున్నాయండి, ఆఫ్ క్యాంపస్లు. ఒకటి వర్ధమాన్ కోకాపేటలో వస్తుంది, రెండవది వచ్చేసి విబిఐటి ఆఫ్ క్యాంపస్ వస్తుంది నారాయణగూడ, థర్డ్ వచ్చేసి జయప్రకాష్ నారాయణ జేపీఎన్సీ అంటాము, ఆల్రెడీ మనకి చంద్రాయణగుట్టలో ఉంది. ఇప్పుడు బాచుపల్లిలో క్యాంపస్ వస్తుంది. అవి కూడా మోర్ దెన్ 2,000 సీట్స్ వస్తున్నాయి. అంటే ఇవి కూడా కౌన్సిలింగ్లో యాడ్ అవుతాయి. మీకు ఎంత అయింది చూసానికి 50,000 సీట్లు అవి కనిపిస్తూనే ఉన్నాయి మనకి. దీనికి తోడుగా సెకండ్ విడతకి మనకు కోర్ బ్రాంచ్లు ఎవరైతే కాలేజీ వాళ్ళు అప్లై చేసుకున్నారు అంటే 30 కొంతమంది రిడ్యూస్ చేస్తున్నారు. 60 సీట్లని 30 సీట్లకు, 30 సీట్లు అసలు వైండప్ చేయటం ఇలాంటి చేయటం వల్ల మొన్న గవర్నమెంట్ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించి అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల పెద్ద కాలేజెస్, టాప్ కాలేజెస్ కూడా వారి యొక్క ఇంటేక్ని పెంచుకోవడము జరిగింది, లేని వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. అంటే ఈసీ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ లాంటివి 3,000 పైగా సీట్లు వస్తున్నాయి. 3,000 పైగా సీట్లు వస్తున్నాయి. అంటే మీకు 60,000 సీట్లు ఇన్ యావరేజ్గా మన కాంపిటీషన్ బయటకు వచ్చేస్తున్నాము. కొత్తగా 2 యూనివర్సిటీ వచ్చాయి, అమితి యూనివర్సిటీ అండ్
సెయింట్ మేరీస్ యూనివర్సిటీ అంటే మనకు మ్యాథ్స్కి సంబంధం లేదు, లైఫ్ సంబంధించింది. ఏదైనా మనకు వృత్తి విద్యకు సంబంధించింది కాకుండా లైఫ్ సైన్స్, నర్సింగ్ కానీ ఫిజియోథెరపీ ఇలాంటి కోర్సులు, ఎవరైతే డిజబిలిటీ పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన కోర్సులు, వాళ్ళకి టీచ్ చేయడానికి కావాల్సిన కోర్సులు, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకుని సర్టిఫికేషన్ కోర్సులను ప్రొవైడ్ చేస్తారు. ఇది దేశంలో మొదటిసారిగా వచ్చింది. ఎవరైతే స్పెషల్ కిడ్స్కి టీచర్స్గా, మెంటర్స్గా వెళ్ళాల్సిన అనుకున్న వాళ్ళకి ఇక్కడ ట్రైన్ చేస్తారు. సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. బైపీసీ స్ట్రీమ్ కానీ ఎంపీసీ ఎవరైనా జాయిన్ కావచ్చు దాంట్లో. అది కొత్త యూనివర్సిటీ వచ్చింది. అమితే వాళ్ళ లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తుంటే ఈ వచ్చింది. అది వచ్చేసి శంషాబాద్ రూట్లోనే ఉంది మీకు. దాంట్లో కూడా ప్రైవేట్ యూనివర్సిటీ. కొంతమంది వెళ్తారు ఎందుకంటే బ్రాండెడ్ కాబట్టి వెళ్తారు. సో కౌన్సిలింగ్లో ఉన్న పిల్లలకి సీట్లు దొరకవు అనే సమస్య లేదు. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు టాప్ కాలేజీలో కాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మంచి కాలేజ్ వస్తాయి. ఇదండి అప్డేట్స్. అర్థమైంది కదా? ఎవరు సీట్ నారాజు కావాల్సిన అవసరం లేదు. కాలేజ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. తర్వాత సీట్ అందరికీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అవసరం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా కమెంట్స్ పెట్టాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో కమెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి, ఆన్సర్స్ ఇస్తాను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీకు కావాల్సిన అడ్మిషన్ గైడెన్స్ తీసుకోవచ్చు. నచ్చిన కావాలి అడ్మిషన్ కోసం మా ఆఫీస్ని సంప్రదించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.